నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మైపాల్ యాదవ్ కార్యకర్తలతో కలిసి మాజీ సీఎం కేసీఆర్, మాజీ ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా కస్తూర్బా గాంధీ పాఠశాలలో నిర్వహించారు. కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. సందర్భంగా మండల అధ్యక్షుడు మైపాల్ యాదవ్ మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్, బాజిరెడ్డి గోవర్ధన్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు అష్టైశ్వర్య ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని వేడుకున్నట్లు వారు తెలిపారు. నల్ల హనుమంతరెడ్డి మాట్లాడుతూ యూరియా వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేవు, ప్రజలు మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో నల్ల హనుమంతరెడ్డి, సారిక, రాజగోపాల్ రెడ్డి, సర్పంచ్ భూమేష్, కిషోర్ రెడ్డి, నజీర్, సీను నాయక్, మహిపాల్, రాము, మజీద్, వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి మండలం. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, గోవన్న నాయకత్వం, జై తెలంగాణ. ఈరోజు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా, అదేవిధంగా మా మాజీ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారి పుట్టినరోజు, వీరిద్దరిది ఒకే రోజు పుట్టినరోజు కావడం వల్ల దర్పల్లి మండలంలోని మన కస్తూర్బా స్కూల్లో బ్రహ్మాండంగా జరుపుకోవడం, మా బీఆర్ఎస్ పార్టీ తరఫున బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే వీళ్లకు తెలంగాణ తెచ్చిన జాతిపిత అంటేనే కేసీఆర్ అంటేనే తెలంగాణ జాతిపిత. ఎందరో ఎన్నో రకాల మాట్లాడినా కానీ ఇది ఒక చరిత్ర. తెలంగాణ తెచ్చిన ఘనత అంటే కేసీఆర్. వీళ్లకు ఎక్కడ కూడా అర్హత లేదు కేసీఆర్ గురించి మాట్లాడేంత. తను చేసిన అభివృద్ధి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి కేసీఆర్ గారు చేసినటువంటి. అదేవిధంగా మొన్ననే రైతులు అంటే సామాన్య ప్రజలు, ఎందుకంటే వాళ్ళు కరెంట్ వస్తే చాలు చేసుకోవడము, గల్మలు మలపడము, అదే విధంగా ఉన్నది. యాప్ అంటే ఈ రోజులలో యాప్తో యూరియా దొరకాలంటే చాలా కష్టం. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉండగా ఆటోవాడికి డబ్బులు ఇస్తే యూరియా తీసుకొచ్చి మన ఇంట్లో కానీ మన పొలాల కడగా వేసిండు. అటువంటి ఘనత కేసీఆర్ గారు ఉన్నారు. కానీ వీళ్ళు యాప్లో ఉట్టి బొమ్మలు తప్ప ఒక యూరియా సంచి కూడా ఇంటికి రాదు. రైతులు చాలా నష్టపోతున్నారు. ఈ యాప్ను తీసేసి అదేవిధంగా బ్రహ్మాండమైనటువంటి కేసీఆర్ గారు పరిపాలించినటువంటి యూరియా ఎలా ఇచ్చిండో అదే విధంగా ఇవ్వాలని కోరుకుంటున్నారు రైతులు చాలా మంది. ఇలాంటి నాయకులకు రాబో రోజులలో బుద్ధి చెప్తారు. రాబో రోజులలో మాకు కేసీఆర్ని ఎందుకో పోగొట్టుకున్నామని రైతులు, జనాలు, సబ్బండ కులాలు కూడా ఎందరో బాధపడుతున్నారు. యాప్లే వస్తున్నాయి తప్ప ఇంటికి యూరియా కూడా వస్తలేదని ఈ జనం వాపోతున్నారు. ఇదే విధంగా మనకు ఈ పుట్టినరోజులు రైతు బంధు కూడా ఎందుకు ఇప్పటికీ 4 టర్ములు రావాలా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు డిసెంబర్లో వేస్తుండే, ఈ పాటికి కూడా రైతు బంధు వేస్తలేడు. ఒక ఎలక్షన్ వచ్చిందంటే రైతు బంధు వేస్తుండు, ఒక నోటిఫికేషన్ వస్తుందంటే రైతు బంధు వేస్తుండు. అదే తప్ప ఏనాడు కూడా రైతులకు సంక్షేమ పథకాలు చేసిన లేవు. రైతులు చనిపోతే కూడా వారం రోజుల్లో మన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మరి అదేవిధంగా తెలంగాణ తెచ్చినటువంటి గనుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మరి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి వారి జన్మదిన వేడుకలు, అదేవిధంగా నిజామాబాద్ రూరల్ మాజీ శాసనసభ్యులు మరి మాజీ ఆర్టీసీ చైర్మన్ గారి జన్మదిన వేడుకలు ఈ ఒకరోజు కావడం చాలా శుభసూచకం. మరి ఇట్లాంటి మరి పెద్ద వారి పుట్టినరోజు ఒకరోజు రావడం అనేది తెలంగాణ రాష్ట్రానికే చాలా శుభసూచకం. మరి ఈరోజు వారిద్దరి పుట్టినరోజులు కూడా దర్పల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున కస్తూర్బా పాఠశాలలో ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకొని మరి పిల్లలకు పనులు పంపిణీ చేయడము, కేక్ కట్ చేయడం లాంటివి కూడా చేయడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్రంలో మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మళ్ళీ ఒకసారి కేసీఆర్ వైపు చూస్తూ ఉన్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో కుటుంబ సభ్యులతో మరి గడపాలని, మరి రానున్న రోజుల్లో మళ్ళీ అధికారం చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని మరొకసారి సుభిక్షంగా నడపాలని కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు. ఇలా విద్యార్థులు కూడా కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని గుర్తు చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది. మరి స్కూళ్ళల్లో వైద్యం అందిన పరిస్థితి, మరి రాష్ట్రంలో 350కి పైగా గురుకులాలు కానీ ఇంకా ఇతరితర సోషల్ వెల్ఫేర్లు మరి తెచ్చి ఇలా మరి విద్యార్థులకు చాలా వరకు మరి అందుబాటులో తీసుకురావడం జరిగింది. మరి ఈ రెండు సంవత్సరాల కాలంలో మరి తెలంగాణ ప్రజలు ఆశపడి మరి నమ్మి నానా వస్తే పుచ్చిపురులైనట్టు ఆశపడి కాంగ్రెస్ వారిని గెలిపిస్తే మరి ఈరోజు వారు ఏం పరిపాలన చేస్తున్నారో మేము పార్టీ వాళ్ళకి చెప్పనవసరం లేదు. ఇలా విద్యార్థులు కానీ రైతులు కానీ ప్రతి ఒక్కరు అట్టడు వర్గాల నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఇలా చెప్తా ఉన్నారు. మరి అట్లాంటి రాష్ట్రాన్ని మరి మళ్ళొక్కసారి కూడా మరి అభివృద్ధి వైపు తీసుకుపోవాలంటే మరి కేసీఆర్ గారే శ్రీరామ రక్ష అని చెప్పేసి మేము ఈ జన్మదిన సందర్భంగా వేడుకుంటూ మరి మా యొక్క రూరల్ మాజీ శాసనసభ్యులు
బాజిరెడ్డి గోవర్ధన్ గారు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు మరి అక్కడి నుంచి తీసుకొచ్చి రూరల్ని డెవలప్ చేయడం జరిగింది. దాని మీదనే వీళ్ళు పెత్తనం చెలాయిస్తూ వేసిన పంటలే వేస్తూ చేసిన పనులే చేస్తూ ఇలా వారు కూడా చెప్పుకోవడం జరుగుతుంది. మరి రానున్న రోజుల్లో మళ్ళీ కూడా అధికారంలోకి వస్తాం. మరి వారికి ఈ 100 సంవత్సరాలు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని వారిద్దరిని కూడా మనస్ఫూర్తిగా మండల పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ.